శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు ఈ వీడియోలో కాత్యాయని వ్రతం అనే దాని గురించి వివరిస్తాను. అసలు ఈ కాత్యాయని వ్రతం ఏమిటి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి అనేటువంటి తెలుసుకుందాం. ముందుగా ఈ కాత్యాయని వ్రతం స్త్రీల వ్రతకల్పాల పుస్తకంలో మనకు లభించదు. ఇది ప్రత్యేకమైనటువంటి చిన్న పుస్తకం. ఇది మార్కెట్లో కూడా తరచుగా లభించేది కాదు. కొంచెం ప్రత్యేక సందర్భంలో ఎత్తుకోవాల్సిందే. బహుశా మోహన్ పబ్లికేషన్స్ వారి దగ్గర అందుబాటులో ఉండొచ్చు, ఒకప్పుడు వాళ్ళు వేశారు కాబట్టి. పోతే అసలు ఈ కాత్యాయని వ్రతం ఏమిటి, దేని చేయాలి అనుకుంటే కనుక, నేటి రోజుల్లో ప్రతి వాళ్ళకి కూడా వివాహం ఆలస్యం. ఏ తల్లిదండ్రులు చూసినా ఒకటే మాట, ఎన్ని సంబంధాలు చూసినా మా అబ్బాయికి సంబంధం కుదరట్లేదని, మా అమ్మాయికి సంబంధం కుదరట్లేదని. ఆస్తిపాస్తులు ఉన్నాయి, అందచందాలు ఉన్నాయి, మంచి ఉద్యోగం ఉంది, మంచి చదువు ఉంది, కానీ సంబంధాలు రావట్లేదు. ఇదే గొడవ. వయసు పెరిగిపోతుంది, తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ పిల్లల విషయం కన్నా తల్లిదండ్రుల యొక్క మనోవేదన చెప్పేది కాదు, వర్ణనాతీతం, ఊహించనలవగానటువంటి పరిస్థితి అట్లా ఉంది. ఈ సందర్భంలోనే ఈ వీడియో చేయాలి అని చెప్పి సంకల్పించాను. ఈ కాత్యాయని వ్రతం అనేది వివాహం కానటువంటి అమ్మాయిలు, ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు, వివాహ వయసు వచ్చినటువంటి వాళ్ళు, వివాహ వయసు వచ్చి వివాహ ప్రయత్నాలు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా, మన దగ్గర ఒక సంబంధం ఉంది, ఇది సెట్ చేసుకుందాం అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఈ కాత్యాయని వ్రతం చేయవలసిందే, చేసుకోవాల్సిందే. సరే, ముఖ్యంగా మన ఇంతకుముందు లోగడ ఒక వీడియోలో చెప్పుకున్నాను, వివాహ ప్రయత్నాలకి అడ్డుపడేటటువంటి గ్రహాలు 4 ఉన్నాయి: కుజుడు, శుక్రుడు, శని, రాహు. ఈ గ్రహాలు 4టిని కూడా క్రమబద్ధీకరించి జాతక కుండలిలో ఉన్నటువంటి దోషాలను హరించి శీఘ్రంగా వివాహ ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటిది ఈ కాత్యాయని వ్రతం. అట్లాగే వివాహమైనటువంటి దంపతులు కూడా, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా ఉన్నట్టయితే వాళ్ళు కూడా చేసుకోవచ్చు, మంచి లబ్ధి పొందొచ్చు. కుటుంబంలో మానసికమైన చికాకులు, ఆందోళనలు లేకుండా భార్యాభర్త ఇద్దరు కలిసి సుఖంగా జీవన ప్రయాణం చేయడానికి అనువైనటువంటిది ఈ కాత్యాయని వ్రతం. అట్లాగే ఈ కాత్యాయని వ్రతం చేసుకునే విధానం ఏమిటంటే, 7 మంగళవారాలు వరుసగా ఈ కార్యక్రమం చేసుకోవాలి. అట్లాగే దీనికి మాఘమా, పాల్గొనమా, చైత్రం మాసాలతో సంబంధం లేదు. మనకి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడే చేసుకోవాలి. ఎంత త్వరగా చేయి సంకల్పించుకుంటే అంత త్వరగా చేసుకోవాలి. ఈ కాత్యాయని వ్రతం చేసుకునేటువంటి వాళ్ళు 7 మంగళవారాలు అమ్మవారి యొక్క ఫోటో తీసుకుని దేవుడి గుడిలో పెట్టుకుని, పరమేశ్వరుడి తొడల మీద కూర్చున్నటువంటి అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి. ఇదో శివుడు పార్వతి ఉన్నటువంటి ఫోటో కాదు, పార్వతీ పరమేశ్వరులు నంది దగ్గర ఉన్నటువంటి ఫోటో కాదు. అమ్మవారు పరమేశ్వరుడి తొడల మీద కూర్చున్నటువంటి ఫోటో లభ్యం అవుతుంది. అది కాత్యాయని అమ్మవారు. ఆ ఫోటో తీసుకుని దేవుడి గుడిలో పెట్టింది. ఆ మంగళవారం రోజంతా ఉపవాసం ఉండి, మధ్యాహ్నం పడితే పళ్ళు పలహారం తీసుకుని, సాయంత్రం సూర్యాస్తం అయిన తర్వాత ఈ అమ్మవారికి ఆవాహన చేసుకుని, ఆవాహన చేసేటప్పుడు అమ్మవారికి ఎర్ర రేవికల గుడ్డ, ఎర్ర పుష్పాలు, ఎర్ర అక్షంతలు, ఇవి అమ్మవారి పూజలో మీరు ఏ పదార్థం వాడినా ఎరుపు పదార్థాలే వాడవలసి ఉంటుంది, రక్తవర్ణం వాడాల్సి ఉంటుంది. అట్లాగే అమ్మవారికి నైవేద్యం పెట్టేది కూడా చెరుకు ముక్కలు. మనం అప్పాలు వండేటప్పుడు బెల్లం వేస్తాం, కానీ ఇందులో వేయవలసింది ఉప్పు వేసి లవణం వేసి అప్పాలు వండి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. అట్లాగే అమ్మవారి యొక్క కలిసి ఆవాహన చేసుకుని, ఆ షోడశోపచార పూజలు చేసుకుని, ఆ కాత్యాయని వ్రత కథ చదువుకుని, తర్వాత అమ్మవారికి ఈ
చెరుకు ముక్కలు 7, అప్పాలు 7 నైవేద్యంగా పెట్టాలి. ఇట్లా 7 వారాలు పెట్టాలి. వచ్చి 4 వారాలు 5 వారాలు అయిన తర్వాత ఆడవాళ్ళకి ఆటంకం రావచ్చు. ఆ వారం వదిలేసి మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూషన్ చేసుకుని 7 వారాలు పూర్తి చేయాలి. 7వ వారం పూర్తి అయిన తర్వాత 8వ వారం నాడు ఉద్యాపన చేయాలి. 7 ముత్తైదుల్ని పిలిచి వాళ్ళకి శుభ్రంగా భోజనాలు అది ఏర్పాటు చేసి చీర, రేవికల గుడ్డ, పండు, తాంబూలం ఇచ్చి ఆ 7 ముత్తైదుల చేత ఆశీర్వచనం పొందాలి. అట్లాగే వివాహమైన దంపతులకు కూడా ఇదే ప్రక్రియ. అయితే అక్కడ వాళ్ళు చెప్పుకోవాల్సిన సంకల్పం ఏంటంటే, వివాహం కావాల్సినటువంటి యువతులు శీఘ్ర వివాహ లాభార్థం జన్మకుండలి సమస్త గ్రహ దోష పరిహారార్థం అని చెప్పుకోవాలి. ఇక్కడ భార్యాభర్తలో వివాహమైనటువంటి వాళ్ళు అన్యోన్య దాంపత్య లాభార్థం మమ జాతక కుండలి సంపూర్ణ గ్రహ దుష్టగ్రహ దోష పరిహారార్థం అని చెప్పుకోవాలి. చెప్పుకుని ఈ కాత్యాయని వ్రతం చేయాలి. చేసుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. అసలు వివాహం అయినటువంటి అవ్వబోయేటటువంటి ప్రతి స్త్రీ కూడా ఈ కాత్యాయని వ్రతం చేసుకోవాల్సింది. చాలామంది అనుభవం ఏంటంటే, ఈ కాత్యాయని వ్రతం 7 వారాలు పూర్తి అవ్వక మునిపే 4వ వారం 5వ వారం వివాహ సంబంధాలు కుదిరి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత కూడా 7వ వారం పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు, 8వ వారం ఉద్యాపన చేసుకున్నటువంటి వాళ్ళు కూడా నా అనుభవంలో ఉన్నారు. అంత విశేషమైనటువంటిది ఈ కాత్యాయని వ్రతం. కాబట్టి ఈ కాత్యాయని వ్రతం చేసుకోవడానికి కావలసినటువంటి విధానం అంతా కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. అట్లాగే ఈ కాత్యాయని వ్రతం చేసుకోవడం, కాత్యాయని వ్రతం ఎందుకు చేసుకోవాలంటే, జాతక చక్రంలో బలీయంగా ఉన్నటువంటి వివాహ ప్రతిబంధక గ్రహాల్లో కుజుడు ఒకటి. కుజుడి యొక్క దోషాన్ని సంపూర్ణంగా తొలగించి వివాహం అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి వాడు కాత్యాయని అమ్మవారు. కాబట్టి ఈ కాత్యాయని వ్రతం యొక్క ప్రభావం చాలా ఉన్నతమైంది, చాలా విశేషమైంది. అట్లాగే వివాహ సమయంలో శుక్రగ్రహ దోషం కనుక ఉన్నట్టయితే అమ్మాయి జాతకంలో అబ్బాయి జాతకంలో దాన్ని కూడా హరించగలిగినటువంటి శక్తి ఉంది. శుక్రుడు అత్తగారి కారకుడు, రవి మామగారి కారకుడు. అమ్మాయి అడుగుపెట్టినటువంటి ఇంట్లో ఈ 2 గ్రహాల ప్రభావం కనుక అనుకూలంగా లేకపోతే జాతక చక్రంలో అత్తగారితోనూ మామగారితోనూ అమ్మాయికి పడదు, అమ్మాయితో వాళ్ళిద్దరికీ పడదు. ఇదే పరిస్థితి. కాబట్టి ఈ కాత్యాయని వ్రతం చేసుకున్నట్టయితే కనుక అన్ని రకాలుగా కూడా సుఖ సంతోషాలు పొందగలిగి అన్యోన్య జీవితాన్ని పొందగలిగినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ కాత్యాయని వ్రతం వివాహ ప్రయత్నాలు మన పిల్లలకు చేస్తున్నామనే ముందే ఈ వ్రతం చేయించండి. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ దొరుకుతుంది. నేను చెప్పేది మీరు ఊహించే దానికన్నా కూడా అధికమైనటువంటి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. కాత్యాయని వ్రతం యొక్క శక్తి అంతటిది. వాస్తవంగా ఇది ఒక అమ్మవారు వివాహం కావాల్సినటువంటి వధువులకి ఇచ్చినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి వరం. నేను చెప్పడం అయితే ఇంతటి అద్భుతమైనటువంటి వరం మహిళకి ఇంకోటి లేదనే చెప్పాలి. అంతటి అద్భుతమైనటువంటి వరం. కాబట్టి ప్రతి స్త్రీ కూడా వాళ్ళ యొక్క పిల్లలకి, అమ్మాయిలకి వివాహ సంబంధాలు చూసే ముందే కాత్యాయని వ్రతం చేయించండి. అమ్మాయిలకి మాంగళ్య బలం పెరుగుతుంది, మంచి సంతానం కలుగుతుంది, యోగ్యుడైన భర్త లభిస్తాడు, యోగ్యులైన అత్తమామలు లభిస్తారు, అత్తవారింట్లో మన అమ్మాయి సుఖపడుతుంది. ఆడపిల్లకు కావాల్సిన ఇంతకన్నా ఏమీ లేవు కూడా. కాబట్టి ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా వివాహ ప్రయత్నాలు చేసే ముందు అమ్మాయి చేత కాత్యాయని వ్రతం చేయించండి. మంచి శుభాలను పొందండి. హరి ఓం తత్సత్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఈ విషయాన్ని ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రికి తెలిసేటట్టుగా చేస్తే చాలా మంచిదని నా భావన. హరి ఓం తత్సత్.